ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదండి. యెహోవా అగ్నిజ్వాల ప్రార్థన మినిస్ట్రీ తరపున మీ అందరికీ మరోసారి నిండు వందనాలు. మీ అందరి జీవితాల కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన జరిగిస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో అందరి కొరకు ప్రార్థన చేయించున్నాను. మీ కుటుంబాలు బాగుండాలని, ఘనమైన మేలుతో ఉండాలని మా మినిస్ట్రీ తరపున అనేక సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నాం. మరోసారి మీరందరూ బాగున్నారని నమ్ముతూ దేవుని నామంలో ముందుకెళ్దాం. ఈరోజు మన దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఏమి తిందుమో ఏమి ధరించుకుందామని చింతపడకుడి. దేవుడు స్తోత్రం. ఈ రోజుల్లో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క జీవితంలో కూడా ఎలా బ్రతకాలి, ఎలా తిండి సంపాదించుకోవాలి, ఎలా మనం ముందుకెళ్ళాలని మనుషులుగా మన జీవితాల్లో అనేక చింతలతో ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఈ దినాన్న దేవుడిస్తున్న మాట, ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి తాగాల చింతపడకూడే, వీటన్నిటి గురించి వారు విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. దేవుడి స్తోత్రం. ఈరోజు ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఈ లోకంలో ఉన్న మీ బతుకుల్లో మీ బిడ్డ జీవితంలో ఏది అవసరమవుతుంది, ఏది వారికి కావాలో వారు అడక్క మునిపే కొన్ని సందర్భాల్లో మనం ఏర్పరుస్తూ ఉంటాం. వారు చదువుకున్న వ్యక్తులైతే వారి చదువు గురించి ఆలోచిస్తాం. ఒకవేళ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులైతే వారి ఉద్యోగుల కోసం ఆలోచిస్తాం. ఒకవేళ వారి జీవితాల్లో యవనస్తులుగా మారి వివాహం అవసరమైనప్పుడు వారి వివాహం గురించి తల్లిగా, తండ్రిగా మనం ఆలోచిస్తాం. వారు అడక్క మునిపే వాళ్ళ జీవితాల్లో కావలసిన ప్రతి దాని గురించి కూడా ఒక తల్లిగా, తండ్రిగా మారి నీవు ఆలోచన చేయుచున్నావు. అయితే ప్రభు అంటున్నాడు, నా బిడ్డగా ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు, నా కుమార్తెగా, నా కుమారుడిగా ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు, మీ ఈ లోకంలో ఏ అవసరాలైతే ఉన్నాయో, ఏ అక్కర్లైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు తెలియను అంటున్నాడు పరమ తండ్రి. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి అవసరం, నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరం, వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రతి అవసరం, ఈ లోకంలో ఏది అవసరాలతో ఉన్నావో, ఏది నీ యొక్క అవసరం ఏర్పడి ఉన్నదో ఇదంతా కూడా తండ్రైన దేవుడికి తెలుసు అంటున్నాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ కుటుంబాల గురించి ఆలోచిస్తూ చింతిస్తున్నావేమో. చదువుకున్న ఉద్యోగం అనేది లేకపోవడం వల్ల ఆలోచిస్తూ చింతిస్తున్నావా? వివాహమైన సందర్భాలు గమనిస్తూ ఉంటే దైవజనమా, మరి వివాహమైన నాకు ఇన్ని రోజులైంది, ఇంకా నాకు సంతానం కలగలేదని చింతిస్తున్నావా? ఒకవేళ యవనస్తురాలుగా ఉండి వివాహానికి వయసు వచ్చిన వ్యక్తిగా ఉండి, నా వయసుకి దాటిపోయే ప్రమాదం ఉంది, ఇక నా జీవితంలో వివాహం అవుతుందని చింతిస్తున్నావా? అయితే ప్రభు పలుకుతున్న మాట, ఏమి తినాలో, ఏమి ధరించుకోవాలో, ఏమి తాగాలో మీరు చింతపడకూడే. దేవుడు లేనివాడు వీటన్నిటి గురించి వాడు విచారిస్తూ ఉంటాడు. ప్రతిరోజు దేవుడు లేనివాడి యొక్క విచారం ఇదే అయి ఉంటుంది. కానీ మీకు తండ్రిగా ఉన్నాను, మీకు దేవుడిగా ఉన్నాను, ఇవన్నీ మీకు కావాలని మీరు అడక్క మునిపే తెలియను అని ప్రభు మాట్లాడుతున్నారు. దేవుడి స్తోత్రం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన సోదరి, వయసు దాటిపోయిన పరిస్థితుల్లో వివాహము జరక్క బాధపడుతూ ఉన్నావా? చదివిన ఉద్యోగం రాక బాధపడుతూ ఉన్నావా?
ఈరోజు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి ఒకవేళ బాధపడే వ్యక్తిగా ఉంటే ఈ ఉదయకాల దేవుడిస్తున్న వాగ్దానం, నీ సంగతులు నీ అవసరాన్ని కూడా దేవుడికి తెలియను. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంది. దేనికోసమైతే ఈ లోకంలో కుమిలిపోతున్నావు, దేనికోసమైతే విచారిస్తున్నావు, దేనికోసమైతే ఆందోళన చెందుతూ ఉన్నావు, దేనికోసమైతే నువ్వు బాధపడుతూ ఉన్నావు, నా అవసరాలు నా కొదువ దేవుడికి తెలుసా లేదో అని ఒకవేళ దాటిపోతున్న సమయాన్ని బట్టి, దాటిపోతున్న కాలాన్ని బట్టి, దాటిపోతున్న వయస్సును బట్టి, దాటిపోతున్న మేలు బట్టి ఒకవేళ నువ్వు బాధపడుతున్న వ్యక్తివైతే ఈరోజు ఈ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ పరమ తండ్రి నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, పరమాత్మ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలమే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. నీ అక్కర్లు నీ అవసరాలు తండ్రి అయిన దేవుడికి తెలియను. ఆయనే నీ కొదువు వంటి జీవితాన్ని తీర్చబోతున్నాడు. నీ ఆకలి దేవుడు తీర్చబోతున్నాడు. ఘనమైన వివాహాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఎంతకాలం చదువుకున్నా సరైన ఉద్యోగం లేక బాధపడి నీ బాధను దేవుడు తీర్చబోతున్నాడు. ఈ రోజు ఇచ్చిన వాగ్దానం బట్టి నాతో పాటు మోకరించి ప్రార్థిద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరోసారి తండ్రితో అనుదినం అనే కార్యక్రమం ద్వారా నీ యొక్క ప్రజల ముందుకు రావడం కృప చూపించావు తండ్రి. ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నా ప్రభువా, ఈ యొక్క ప్రార్థనలో ఎవరైతే బలహీనతలుగా ఉండి రోగాలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి వ్యాధిని, ప్రతి బలహీనతని వారికి దూరపరచాలి తండ్రి. అదిగో నాయనా, అప్పుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి అప్పు అనే కాడి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహము కాక ఉన్న బిడ్డల జ్ఞాపకం చేసుకోవడం తండ్రి. చక్కని వివాహాలు జరిగించండి బాబు నాయన. స్తోత్రములు. చదువుకున్న ఉద్యోగం లేక బాధపడే బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్న చక్కని చదువుల్లో వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభువా, రైతుల జ్ఞాపకం చేసుకొని వారిని ఆస్వాదించండి తండ్రి. కూలి పని చేసుకుని వారిని దీవెనకరంగా మార్చండి తండ్రి. సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, నీ నామములో ప్రతి ఒక్కరూ సంతానం పొందుకునే భాగ్యం దయచేయండి తండ్రి. దేవా, ఇదిగో నాయన, మరణకరమైన వ్యాధుల నుంచి విడిపించి మోటార్ ఫీల్డ్లో పనిచేసే వారిని కాపుదల చేస్తుంది. దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులకు రక్షణ కాపుదల దయచేయండి తండ్రి. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించమంది. యెహోవా అగ్నిజ్వాల ప్రార్థన మినిస్ట్రీ ద్వారా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తుండగా మీ సహాయం వారికి అందించమని యేసునామమున తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ కన్నీరు ప్రార్థన మీ అందరినీ దీవిస్తుంది నమ్ముతున్నానండి. ప్రతిరోజు కూడా మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను, దేవుడు ముందు మొరపెడుతున్నాను, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రార్థనలు ఏకీభవించిన మీ పట్ల ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. నీ కన్నీరు, నీ బాధ దేవుడు తొలగించబోతున్నాడు. మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఏజే ప్రేయర్ మినిస్ట్రీ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు నావల ముందుకు రండి. దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని ఆశ్రయించును గాక. సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ యెహోషువ వైఏజే ప్రేయర్ మినిస్ట్రీ. సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.